చేసింది ఏంటంటే 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడం వచ్చింది. అమ్మాయి చచ్చిపోయింది ఇప్పుడు 2017లో. అప్పుడు ఈ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు గారు? 19 దాకా అధికారంలో ఉన్నారు కదా, అంటే 2 సంవత్సరాలు ఈ బెనిఫిట్స్ ఇవ్వలేదుగా. పోనీ కేసు తేలాకిస్తానికి ఇప్పుడు కూడా కేసు తేలేదుగా, మరి జగన్ ఇచ్చాడుగా. అమ్మాయి తల్లి జగన్ కలిసిన తర్వాత జగన్ అవన్నీ అరేంజ్ చేశారు, కానీ అది నా ఖాతాలో రాసుకోని చెప్తున్నారు ఈయన. పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎవరు తారుమారు చేసేది? చచ్చిపోయింది తెలుగుదేశం ప్రభుత్వంలో. అప్పుడు వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలోనే. వాళ్ళని ఎవరు సస్పెండ్ కూడా చేయలేదు ఆ రోజున. మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తిట్టిపోశారు? జగన్ కదా. వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర చెల్లింది కానీ ఎక్కడికి వెళ్ళాలి అక్కడ ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. లెటర్ చేశారు, లాక్ చేశారు, లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. మరి ఇప్పుడు దాచిపెట్టకుండా దాచిపెట్టింది దులిపి బయటికి పంపించచ్చు కదా. ఏడాదిన్నర అయిపోయింది కదా. ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి రోడ్డు ఎక్కిన తర్వాత అసలు నీకు న్యాయం జరిగిందంటే వచ్చిందంటే నావాలి అనుకో. అంటే ఇది ఏ విధమైనటువంటి న్యాయం? ఆమె ఆ రకమైతే కనుక 2019 తర్వాత జగన్ టైంలో ఏనాడు ఇచ్చేసారు కదా, న్యాయం అయిపోయినట్టే కదా. అది నేను ఇప్పించానంటే అంతకుముందు ఇవ్వండి ఎవరు? నీ కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాగస్వామి తెలుగుదేశం కదా. వాళ్ళు